ఏపీ శాసన మండలిలో వైసీపీకి ఎదురులేని బలం ఉంది. మూడింట రెండొంతుల బలం ఉన్నా ఆ పార్టీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులు అడ్డుకోలేకపోతుంది. శాసనసభలో 11 మంది సభ్యులతో చేయగలిగింది ఏమీ లేదని బాయ్కాట్ పేరుతో జగన్ చేతులెత్తేశారు. మండలిలో బిల్లులు పాస్ అవ్వకుండా అడ్డుకోవడానికి తన సైన్యం సరిపోతుందని ధీమాగా కనిపించారు. అయితే అక్కడ కూడా సీన్ రివర్స్ అవుతోంది. బిల్లులను అడ్డుకోలేకపోతుండటంతో మండలిని కూడా బాయ్కాట్ చేసే యోచనలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారట. అంటే తాము సభలో లేకుండా బిల్లులు పాస్ చేయించుకున్నారని ప్రచారం చేసుకోవడానికి కొత్త స్కెచ్ గీస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు శాసన మండలి హైలైట్ అవుతూనే వస్తోంది. అసెంబ్లీలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా శాసనసభ మండలిలో ఆమోదం పొందాలి. అది ప్రభుత్వం మారినప్పుడల్లా అధికార పక్షానికి తలనొప్పిగా మారుతోంది. సాధారణంగా 5 ఏళ్లు పాలనలో అధికార పక్షానికి మండలిలో ఆధిక్యత పెరుగుతుంది. అదే తర్వాత వచ్చే ప్రభుత్వానికి బిల్లులు పాస్ చేయించుకోవడానికి ఇబ్బందిగా మారేది. అప్పట్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మండలిలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుండటంతో ఏకంగా మండలినే రద్దు చేయించారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మండలిలో పాస్ అయిన 3 రాజధానుల బిల్లుకు మండలిలో టీడీపీ స్పీడ్ బ్రేకర్ వేసింది. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అయితే కాలక్రమేణా మండలిలో వైసీపీ బలం పెరగడంతో రద్దు విషయాన్ని కన్వీనియంట్గా మర్చిపోయారు. మండలిలో మొత్తం 58 మంది సభ్యులుంటే అందులో 7 నామినేటెడ్ నేతలతో కలిపి వైసీపీకి 39 మంది ఉన్నారు. టీడీపీ జనసేన కూటమికి కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇండిపెండెంట్లు 4, పీడీఎఫ్ సభ్యులు 2 ఉన్నారు. వారిలో అత్యధికులు తనకు నమ్మిన బంట్లే అని జగన్ భావిస్తున్నారు. ఆ ధీమాతోనే శాసనసభకు ముఖం చాటేసిన జగన్ మండలికి మాత్రం తన టీంని పంపిస్తున్నారు. బిల్లులు పాస్ కాకుండా కూటమి సర్కారును ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పావులు కదపాలని చూస్తున్నారు. అయితే జగన్ ఆలోచనలు బూమరాంగ్ అవుతున్నాయి. నమ్ముకున్న సభ్యులు ఆయన్ని నట్టేట ముంచుతున్నట్లు కనిపిస్తోంది. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మండలిలో ప్రభుత్వ బిల్లులు నిరాటంకంగా పాస్ అవుతుండడం వైసీపీ వర్గాలకు పెద్ద షాకే ఇస్తోందట. అసెంబ్లీలో చంద్రబాబు సర్కారుతో నేరుగా ఫైట్ చేయడానికి జగన్ కి ఈగో అడ్డం వస్తున్నట్లు కనిపిస్తోంది. స్పీకర్ అయ్యన్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుల్ని అధ్యక్ష అని పిలవడానికి ముఖం చెల్లని మాజీ సీఎం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదన్న సాకు చూపిస్తూ శాసనసభను బాయ్కాట్ చేస్తున్నారు. మండలిలో మాత్రం చక్రం తిప్పాలని భావిస్తున్నారు. శాసనసభలో ఆమోదం పొందిన కూటమి బిల్లులు మండలిలో వైసీపీ వ్యతిరేకిస్తే ఆయా బిల్లులు తప్పనిసరిగా ఆగిపోవాల్సిందే. గతంలో టీడీపీ అపోజిషన్గా ఉన్నప్పుడు అదే జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లులకు వ్యతిరేకంగా మండలి సర్కారు తీసుకొచ్చిన బిల్లులు మండలిలో ఆమోదం పొందాయి. వైసీపీకి బలమున్న మండలిలో బిల్లులు ఆమోదం పొందుతుండటంతో వైసీపీ వర్గాల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సభ్యులు కూటమికి మద్దతు ఇస్తున్నారా, లేకపోతే జగన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో లేకపోవడంతో బిల్లులు పాస్ అవుతున్నాయా? బిల్లులపై చర్చ సమయంలో సభ్యులు వాకౌట్ అవుతున్నారా? కొందరు కూటమి వైపు వెళ్లిపోవాలని ఆలోచనలో ఉన్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిని చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు మండలిని బాయ్కాట్ చేయాలని ఆలోచనలో ఉన్నారట. తాము సభలో లేకపోవడం వల్లే ప్రభుత్వం బిల్లులు పాస్ చేయించుకుందని ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారట. ఆ క్రమంలో వైసీపీ శాసన మండలిని కూడా బాయ్కాట్ చేస్తే పూర్తిగా చేతులెత్తేసినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.